చెప్పండి సార్. ఇది జిమ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా హెవీ లిఫ్ట్ చేయడం వల్ల పెయిన్లో వచ్చింది సార్ ఓకే. ఇది అప్రాక్సిమేట్లీ 1 year పైన ఉంది. 1 year పైన. 1 year లిఫ్ట్స్ ఉన్నాయి. అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఏదో డ్రగ్స్ అలాంటి దానికి ఒక మెడిసిన్స్ ఇంజక్షన్ చేయడం వల్ల అది కాసేపు రిలీఫ్ అయింది కానీ మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మీ దగ్గర రాకముందు నేను భోజనం చేయడానికి కూడా ఇది బాగా ఇబ్బంది పడేవాడిని. లేసేది కాదు. జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఇది చాలా అంటే చాలా ఇబ్బంది. అంటే వాటర్ కూడా తాగడం కూడా ఇబ్బంది పడేవాడిని. మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బెటర్ సార్. ఓకే. చాలా వరకు ఇది టెన్నిస్ ఎల్బో అంటారు సార్. బేసికల్లీ టెన్నిస్ ఎల్బో ఇప్పుడు కూడా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే ఈ కేవలం ఆడే వాళ్ళ కానీ కామన్ గా చూస్తాం. ఎక్స్టెన్సర్ మజిల్స్ అంటారు. ఇక్కడ మన మజిల్ వీక్నెస్ అవడం వల్ల ఫ్లోర్ అంతా కూడా ఈ ఎల్బో జాయింట్ పడుతూ ఉంటుంది. సో దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. 1 year నుంచి ఉందంటున్నారు కాబట్టి గ్రాడ్యువల్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. దానికి మనం కప్పింగ్ థెరపీ కానీ డ్రై నీటింగ్ థెరపీ, టేపింగ్ థెరపీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. చాలా యూజ్ అయింది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే ట్రీట్మెంట్ తర్వాత మీకు ఈ పెయిన్ అంతా కూడా ఎంతవరకు కంట్రోల్ అయింది? ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 or 12% ఉంది సార్. అదే వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. Eight, 9, 10. Relax. ఈ టేపింగ్ చేయడం వల్ల కూడా మాకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కోసారి మీరు అన్నట్టుగా దీన్ని మళ్ళీ పెయిన్ పడట్లేదు. చాలా అంటే చాలా వరకు ఇది మన లోడ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది సార్. అంటే దాని బరువు పడకుండా ఆపుతూ ఉంటుంది. సో మీరు టేపింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటే త్వరగా రిజల్ట్ అనేది బాగుంటుంది. అంటే రికవరీ ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సార్ అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.